నమస్కారం. నేను సుమతి తపీదు మరియు ఇప్పుడు భారతదేశంలో ఏమి జరుగుతోంది? యూనియన్ బడ్జెట్ వ్యవసాయ ఖర్చులను తగ్గించింది. లక్షలాది రైతులను చల్లని పరిస్థితిలో వదిలేసింది. సిపిఐ దీనిని స్వీయ ప్రశంసా కార్యక్రమంగా విమర్శించింది. అందువల్ల పంటల దృశ్యం అస్థిరంగా ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్ ఒక రాబోయే ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందం అమెరికా నుండి ఉన్నత విలువ ఉత్పత్తులను మార్కెట్లలో ప్రవేశపెట్టవచ్చని, స్థానిక రైతులపై ఒత్తిడిని పెంచుతుందని హెచ్చరించారు. నగర దృశ్యంలో నిల్త్ అసోసియేషన్ కొత్త గృహ సంక్షోభం గురించి అలారం వేస్తోంది. క్రెడిట్ కఠినత మరియు ఖర్చుల పెరుగుదల నిర్మాణం మరియు ఉద్యోగాలను నిలిపివేయవచ్చని హెచ్చరిస్తోంది. రంగంలో చిన్న వ్యాపారాలు ఏఐ ఆధారిత సాధనాలను స్వీకరించడానికి పందెంలో ఉన్నారు. ఇది ఉత్పాదకతలో పెరుగుదలను తెచ్చి ఆర్థిక ఒత్తిడిని కొంతమేర తగ్గించవచ్చు. నేను దీనిలో ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే టెక్ ఫార్మ్ హోమ్ మిశ్రమం లక్షలాది ప్రజల రోజువారీ జీవనాన్ని ఆకారంలోకి తెస్తుంది. ముందుగా ఉండండి. తపేదో న్యూస్కు సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు కాంతి వేగంతో చేరుతాయి.